ఫ్రూటీ కంపెనీ తలరాత మారింది 2003వ సంవత్సరంలో. తన కూతురైనటువంటి నాడియా చౌహాన్ మార్కెటింగ్ బరువు బాధ్యతల్ని తన భుజాన మోసింది. అప్పుడు తన ఏజ్ జస్ట్ 17 ఇయర్స్ మాత్రమే. ఎంత మాట 300 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి 17 ఏళ్ళ అమ్మాయినే మార్కెటింగ్ ఆఫీసర్ని చేయడం, ఇది నమ్మశక్యంగా లేదే. చూడండి, తన ఏజ్ 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ కంపెనీని ఫుల్ ఫ్లెజ్డ్గా తన హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ యాక్చువల్గా తను 11 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నాన్న వెంట రావడం, చాలా విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడం ఇలాంటిది చేసేది. ఈవిడ వచ్చి రాగానే ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే టీమ్ మెంబర్స్ అందరినీ పిలిచి ఒక ప్రశ్న అడిగింది. మనం అమ్మే జ్యూసు ఏ కలర్లో ఉంటుంది? మ్యామ్ ఎల్లో కలర్లో ఉంటుంది. మరి మనం ప్యాకేజింగ్ ఎందుకని గ్రీన్ కలర్లో ఉంది? ఇదేం సైకాలజీ? సో వచ్చి రాగానే ఈవిడ గ్రీన్ కలర్ ప్యాకేజ్ నుంచి ఎల్లో కలర్లోకి చేంజ్ చేసింది. ఇప్పుడు జనరేషన్కి ఫ్రూట్ ఏ కలర్లో ఉంటుందని అడిగితే టక్కున ఎల్లో కలర్ అని చెప్పేస్తారు. ఇప్పుడు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మ్యాంగో జ్యూస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ నమ్మే కంపెనీస్, వాటి ప్యాకేజింగ్ చూస్తే కనుక ఖచ్చితంగా ఎల్లో కలరే ఉంటుంది, ఒక విధంగా కాపీ చేసినట్టు. 2004లో వీళ్ళు అద్భుతమైన బిజినెస్ స్ట్రాటజీ యూజ్ చేశారు. వీళ్ళు లాంచ్ చేశారు చిన్న సమోసా ఫ్రూటీ ప్యాక్ని లాంచ్ చేశారు. ఏందది సమోసా ఫ్రూటీ ప్యాకా? నేను ఎప్పుడు ఇల్లేదే. దీని కాస్ట్ జస్ట్ 2.5 రూపీస్ మాత్రమే. ఇది ఇలా లాంచ్ అవ్వగానే ఇలా హిట్ అయిపోయింది. దీని వెనుక మంచి లాజిక్ ఉంది, గమనించండి. ఇంతకుముందు చిన్నపిల్లలు ఆ టైంలో ఏదైనా సరే 5 రూపాయలు 10 రూపాయలు ఏదైనా తీసుకోవాలంటే పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళి కొనిచ్చేవాళ్ళు. ఎందుకంటే 5-10 రూపాయలు పోగొట్టుకుంటే అది ఒక లాస్ లెక్క భావించేవాళ్ళు. కానీ దీని ప్రైస్ వచ్చేసి 2.5 రూపాయలు మాత్రమే. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేసేవాళ్ళంటే ఒక రోజు రూపాయి, రెండో రోజు పాకెట్ మనీ రూపాయి, ఇంకా ₹1 జోడిస్తే 2.5 రూపాయలకే ఎంచక్క వెళ్ళి వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు. అండ్ ఫ్రెండ్స్ ముందు వెళ్ళి హే ఫ్రూటీ సమోసా ప్యాక్, ఫ్రూటీ జ్యూస్ అని తాగేవాళ్ళు. నాకెందుకు ఇలా తెలుసు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా. అప్పుడు నా చిన్నతనంలో నేను కూడా ఈ సమోసా ప్యాక్ని ట్రై చేశాను. మరి మీరు? ఇంకోటి ఏంటంటే ఇండియా టచ్ అండ్ ఫీల్ మార్కెట్. ఇండియా ఏముంటుందంటే ముందు వాడి చూడండి, ఆ తరువాతే నమ్మండి. ఇప్పుడు ఒక కస్టమరు ఇప్పటి వరకు ఫ్రూటీని అసలే ట్రై చేయలేదు. అలాంటి పర్సన్ సడన్గా షాప్ దగ్గరికి వెళ్ళి 1 లీటర్ ఫ్రూటీ బాటిల్ని తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు, ఎందుకంటే ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ చిన్న సమోసా ప్యాక్ 2.5 రూపీస్ది తీసుకొని ట్రై చేసి నచ్చితే తీసుకునేవాళ్ళు. సో దీనివల్ల ఏమైందంటే ముందు ట్రై చేయండి, దాని తర్వాత నమ్మండి, దాని తర్వాత పెద్ద ప్యాక్ని తీసుకోండి. సో ఇలా వీళ్ళకి కలిసి వచ్చింది. ఈ సమోసా ఫ్రూటీని ఇంకో విధంగా కూడా షాప్ కీపర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా సరే చిల్లర లేనప్పుడు ఒక బిస్కెటో చాక్లెటో ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటి బదులుగా ఈ ఫ్రూటీని కూడా పట్టడం జరిగేది. సో ఎవరైతే తీసుకున్నారో ఈ ఫ్రూటీని అలాంటి వాళ్ళు ట్రై చేసి ఇంకా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా కూడా మళ్ళీ కస్టమర్స్ పెరిగిపోతారు కదా. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ తోటి ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, అప్పుడు నాన్న ఇది కొనిపిమని చిన్న ఫ్రూటీ సమోసా ప్యాక్ని తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. సో అలాంటి టైంలో పేరెంట్స్ కూడా చూసి అరే 2.5 రూపాయలకి మంచిగా జ్యూస్ వస్తుంది కదా, గమ్మత్తుగా ఉంది, సో మనం కూడా పోయేదే ముందు ట్రై చేద్దామని వాళ్ళు కూడా ట్రై చేసేవాళ్ళు చిన్నపిల్లలై. సో ఇలా కస్టమర్స్ పెరగారా లేదా? ఇప్పటి వరకు కంపెనీ బాగానే నడుస్తుంది, కానీ సేల్స్ మరింతగా పెంచాలంటే ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా చిన్న పిల్లలు తాగే జ్యూస్ లెక్క అడ్వర్టైజ్ చేయకుండా పెద్దవాళ్ళు కూడా తాగే జ్యూస్ లెక్క అడ్వర్టైజ్మెంట్ చేయాలి. సో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా పెద్ద సెలబ్రిటీస్తోనే అడ్వర్టైజ్మెంట్ చేయించారు. ఫస్ట్ షారుఖ్ ఖాన్ తోటి, ఆ తర్వాత ఆలియా భట్ తోటి, ఆలియా భట్ మరియు రామ్ చరణ్ తోటి కలిపి, మరియు రీసెంట్గా చూస్తే కనుక అల్లు అర్జున్ సార్ గారితో కూడా అడ్వర్టైజ్మెంట్ చేయించారు. సో ఈ యాడ్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే 50 ఏళ్ళ షారుఖ్ ఖాన్ తాగుతారు, 30 ఏళ్ళ ఆలియా భట్ కూడా తాగుతుంది, అంటే మనం కూడా తాగొచ్చు. ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న సెలబ్రిటీస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయించడం వల్ల వాళ్ళని చూసే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాగా తాగడం వల్ల సేల్స్ ఇంక్రీజ్ అయ్యి ఇండైరెక్ట్గా రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీ సేల్స్ కాస్త 300 కోట్ల నుంచి వెళ్ళి 500, 1000, 1500, 2000 కోట్లకు వచ్చేసింది. కానీ వీళ్ళకు ఒక టెన్షన్ షురు అయింది. ఇప్పుడు మన పార్లే అగ్రో కంపెనీలో జనరేట్ అయ్యే రెవెన్యూని చూస్తే కనుక 95% రెవెన్యూ వచ్చేసి ఫ్రూటీ నుంచి వెళ్ళి మాత్రమే వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజు కంపెనీ కింద మీద మునిగింది అనుకోండి, మొత్తం బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో ఒకటే ప్రోడక్ట్ మీద డిపెండ్ అవ్వడం అంత మంచిది కాదు. సో వీళ్ళు ఏం చేశారంటే దీనికి కాంపిటీషన్గా లేదంటే బదులుగా ఇంకా 2-3 ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం మంచిది అని డిసైడ్ చేశారు. ఇప్పటి వరకు మనమైతే మ్యాంగో జ్యూస్ని అమ్మినాం. సో ఇప్పుడు కొత్తగా ట్రై చేయాలి కాబట్టి మనం
యాపిల్ జ్యూస్ని అమ్ముదాం. సో వీళ్ళు యాపీ ఫిజ్ని కూడా లాంచ్ చేశారు. పార్లే అగ్రో కంపెనీ చేసినటువంటి గొప్ప థింగ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం టెట్రా ప్యాక్ని వీళ్ళే లాంచ్ చేశారు. ప్లాస్టిక్ బాటిల్స్ని కూడా ఫస్ట్ టైం లాంచ్ చేసింది వీళ్ళే. దాని తర్వాత ఇప్పుడు యాపీ ఫిజ్ని డిఫరెంట్గా ప్యాకేజింగ్ చేయించారు, డిఫరెంట్ సెలబ్రిటీ తోటి అడ్వర్టైజ్ చేయించారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసింది యాపీ ఫిజ్. ఇంతకు ముందు దీంట్లో అసలు కాంపిటీషనే లేదు. సో ఇలా కూడా వీళ్ళ యాపీ ఫిజ్ కూడా హిట్ అయిపోయింది. జో దిక్తా హై ఓ బిక్తా హై, ఏదైతే మంచిగా కనిపిస్తుందో అది ఖచ్చితంగా సేల్ అవుతుంది. సో ఇలా పార్లే అగ్రో ప్రోడక్ట్స్ అన్ని సేల్ అయ్యాయి అండ్ చాలా మంచి రెవెన్యూ కూడా జనరేట్ అయింది. ఇవి 2 ప్రోడక్ట్సే కాకుండా వీళ్ళు బైలీ వాటర్ని కూడా లాంచ్ చేశారు, నీళ్ళని అమ్మారు. ఇంతకు ముందుకు పార్లే అగ్రో కంపెనీలో 95% డిపెండెన్సీ ఓన్లీ ఫ్రూటీ మీదనే ఉండేది. సో అది కాస్త తగ్గి 48%కి వచ్చేసింది. మిగతా 52% రెవెన్యూ వచ్చేసి బైలీ వాటర్ మరియు యాపీ ఫిజ్ నుంచి వెళ్ళి వస్తున్నవి. ఇప్పుడు 3 ప్రోడక్ట్స్ వచ్చేసాయి కాబట్టి ఏదైనా సరే ప్రోడక్ట్ రన్ అవ్వకపోతే మిగతా 2 ప్రోడక్ట్స్ అయితే నడుస్తాయి. సో బిజినెస్ మొత్తానికి షట్ డౌన్ అవ్వకుండా సర్వైవ్ అయితే అవ్వగలుగుతారు. ఇప్పటి వరకు పార్లే అగ్రో కంపెనీ జనరేట్ చేసే 8,000 కోట్ల రెవెన్యూలో 4,000 కోట్లు వచ్చేసి ఫ్రూటీ నుంచి, 1,000 కోట్లు బైలీ వాటర్ నుంచి, మిగతా 3,000 కోట్లు వచ్చేసి యాపీ ఫిజ్ మీద మరియు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు ట్రై చేస్తున్నాయి, అక్కడ నుంచి వస్తున్నాయి. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే 20 లక్షల షాప్స్లలో వీళ్ళ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. వీళ్ళ ఇన్ హౌస్ సేల్స్ పర్సన్స్ వచ్చేసి 800 కంటే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఎల్లప్పుడూ ఈ 20 లక్షల షాప్స్లలో వీళ్ళ ప్రోడక్ట్ అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటారు. సో మొత్తానికి ఇది పార్లే అగ్రో కంపెనీ యొక్క కేస్ స్టడీ జర్నీ అనుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు.